హలో పీపుల్. ఈరోజైతే మా ఫ్యామిలీతో మేము ధర్మపురి వచ్చాం. ఈ టెంపుల్‌కి నేను చిన్నప్పటి నుండి వస్తున్నా. ఇంకా మా తాతయ్యకైతే ఇది ఫేవరెట్ ప్లేస్. ఈ టెంపుల్ అయితే 11థ్ సెంచరీలో కట్టారు. అసలు చాలా హిస్టారికల్ టెంపుల్. ఈ వీడియోలో టెంపుల్ స్టోరీ, ఇంకా ఏమేం రహస్యాలున్నాయి టెంపుల్‌లో అన్నీ చెప్తాను. ఫస్ట్ అయితే ఈ టెంపుల్‌లో యమధర్మరాజు ఉంటాడు. అసలు ప్రపంచంలోనే మీరెక్కడ చూడరిలా. ఇక్కడ నిత్యం యమధర్మరాజు పూజలు జరుగుతాయి. ఇంకా ఇక్కడ గండ దీపం అని ఉంటుంది. ఆ దీపం ముట్టిస్తే యమలోకంకి వెళ్లరు. ఇంకా గండం ఉండదు అని అంటారు. ఇక్కడ యముడొచ్చేసి గోదావరిలో స్నానం చేసి, నరసింహస్వామికి పూజ చేశారు అని అంటారు. ఇక్కడ పక్కకే గోదావరి నది ఉంటుంది. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. ఇంకా ఈ టెంపుల్‌ని దక్షిణ కాశీ అని గూడా అంటారు. ఇంకా ఈ టెంపుల్ నవ నరసింహస్వామి టెంపుల్‌లో ఒకటి. ఈ టెంపుల్‌కి ధర్మపురి అనే పేరు ఎలా వచ్చిందంటే, ధర్మవర్మ అనే రూలర్ పేరది. ఇంకా ఇక్కడ రాముడు వనవాసానికి వెళ్ళినప్పుడు ఈ టెంపుల్‌కి వచ్చి ఇక్కడ రామేశ్వర లింగం అని ప్రతిష్ఠాపిస్తారు. ఆ టెంపుల్ కూడా చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. ఇక్కడ ఈ టెంపుల్‌లో 2 నరసింహస్వామి టెంపుల్స్ ఉంటాయి. ఒకటేమో పాత నరసింహస్వామి, ఇంకొకటేమో కొత్త నరసింహస్వామి. అప్పట్లో ముస్లిమ్స్ అటాక్ చేసినప్పుడు కొత్త టెంపుల్ ఇంకా ఈ టెంపుల్‌కి కొంచెం ముందెళ్తే ఇసుక స్తంభం గూడా ఉంటుంది. అదే సత్యావతి టెంపుల్ అని అంటారు. ఇంకా ఈ టెంపుల్ చుట్టూ 8 ఆంజనేయ స్వామి విగ్రహాలుంటాయి. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళొచ్చినప్పుడు టెంపుల్‌కి రక్షణగా ఆంజనేయ విగ్రహాలను పెట్టారని అంటారు. ఇంకా పక్కకి ఇంకో టెంపుల్ ఉంటుంది. అదే అక్కపల్లి శివాలయం. అక్కడ నుండి కాశీకి స్వరంగ మార్గం ఉందని అంటారు. అదైతే నేను అసలు నమ్మలేదు. ఎందుకంటే ఇక్కడ నుండి అంత దూరమా అనుకున్నా. కానీ మా మమ్మీ ఒక లైబ్రరీలో ఒక బుక్ చదివింది. సో, దానిలో ఈ స్టోరీ ఉందంట. ఇంకా చాలా స్టోరీస్ ఉన్నాయి ఈ టెంపుల్‌కి. మా అమ్మ అయితే ఒక లైబ్రరీలో ఈ టెంపుల్ గురించి ఒక బుక్కే చదివింది. చాలా అంటే చాలా స్టోరీస్ ఉన్నాయి. చాలా హిస్టారికల్ టెంపుల్ కూడా. మీరెప్పుడైనా జగిత్యాల సైడ్ వచ్చినప్పుడైనా ఆర్ కరీంనగర్ సైడ్ వచ్చినప్పుడైనా ఈ టెంపుల్‌కి అయితే పక్కా రండి. చాలా దగ్గర జగిత్యాల నుండి. ఇంకా ఈ ఊర్లో మా చుట్టాలు గూడా ఉంటారు. వాళ్ళని కలిసి ఇంకా వెళ్ళిపోయాం. బాయ్.